ఐపీ, ఎంసెట్ ఈ 2 కూడా 1 ఇయర్‌లో బ్యాలెన్స్ చేసి మంచి మార్క్స్ రెండిట్లో కూడా వస్తాయా? అసలు నాకు ముందు ఎంసెట్‌కి ప్రయారిటీ ఇవ్వాలా? లేదంటే ఐపీకి ప్రయారిటీ ఇవ్వాలా? ఏ కాలేజ్‌లో సీట్ తెచ్చుకోవాలి? ఎంత మంచి కాలేజ్‌లో సీట్ తెచ్చుకోవాలి? అలా సీట్ తెచ్చుకోవాలంటే నాకు ఎన్ని మార్క్స్ రావాలి? అసలు ఐపీ ప్రిఫర్ చేయాలా? ఎంసెట్ ప్రిఫర్ చేయాలా? 2 ప్రిఫర్ చేయాలా? రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? అసల ఏ సబ్జెక్ట్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? ఏ సబ్జెక్ట్‌కి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? ఇదే క్వెషన్స్ మిమ్మల్ని కూడా వెంటాడుతున్నాయా? అయితే ఖచ్చితంగా ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఈ వీడియోలో ఖచ్చితంగా దొరుకుతాయి మీకు. సో హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సంతోషి డ్రీమర్ టు ర్యాంక్ అప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. సో మీరందరూ చాలామంది భయపడుతూ ఉంటారు. ఎంసెట్, ఐపీ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? అంటే ఖచ్చితంగా 1 ఇయర్‌లో ఖచ్చితంగా అవ్వచ్చు. మంచి ర్యాంక్ కూడా వస్తది. బిలో 1000 వచ్చే ఛాన్స్‌లు కూడా ఉంటాయి ఎంసెట్‌లో అయితే. కాకపోతే దానికి మాత్రం మీరు హార్డ్ వర్క్ చేయాలి. బిలో 1000 1 ఇయర్‌లో రావాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. సో, ఈ ముందు ఎలాగో 1 ఇయర్ గడిచిపోయింది. దాని గురించి వదిలేయండి. ఇప్పుడు దాని గురించి ఆలోచించి, ఫీల్ అయ్యి, డిప్రెస్ అయినా వేస్ట్. ఎందుకంటే ఆ పాస్ట్ డేస్ విల్ నాట్ కమ్ అగైన్. ఇప్పుడున్న రోజుల్ని ప్రెజెంట్ డేస్‌ని మీరు ఉపయోగించుకోవడం తప్ప ఇంకో చాయిస్ మీకు లేదు. కాబట్టి ఈ 1 ఇయర్ అయినా సరే అస్సలు వేస్ట్ చేయకుండా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా చెప్పగలరు. మీకు 1000 లోపు ర్యాంక్ పక్కా. కాకపోతే దానికి మాత్రం హార్డ్ వర్క్ చేయాలి. లేదు నాకు 1000 వరకు అక్కర్లేదు. 10,000 లోపు వచ్చినా చాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు. సో అయితే ఫస్ట్ ఐపీకి ప్రయారిటీ ఇవ్వాలా? ఎంసెట్‌కి ప్రయారిటీ ఇవ్వాలా? రెండిట్లో ఏది ప్రయారిటీ ఇవ్వాలి అంటే నేను చెప్పవచ్చేది ఎంసెట్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఐపీ కేవలం మీరు చదివేది మార్క్స్ గురించి. ఏ క్వెషన్స్ వస్తాయో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానికి ఏ ఆన్సర్స్ రాయాలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం మీ ఫ్యాకల్టీయే చెప్పేస్తారు. ఈ క్వెషన్స్ ఐపీలో పడతాయి. ఈ క్వెషన్స్ ఈ బిట్ ఐపీలో పడుతుందని ఈజీగా చెప్పేస్తారు. కానీ ఎంసెట్‌లో మాత్రం ఈ బిట్ ఎంసెట్‌లో పడుతుందని ఏ ఫ్యాకల్టీ కూడా చెప్పలేరు. ఇంతవరకు మీకు చెప్పినోళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ బిట్ రాదు. ఎందుకంటే అది ఎప్పటికి జరగదు. మీరు 10 క్వెషన్స్ ఐపీ కోసం ప్రిపేర్ అయితే ఆ 10లో అట్లీస్ట్ 2 క్వెషన్స్ గ్యారంటీ పేపర్‌లో పడతాయి. మీరు 100 క్వెషన్స్ బిట్స్ ఎంసెట్ కోసం ప్రిపేర్ అయితే వాడు 101 బిట్ రెడీగా చేసుకొని వాడు అది ఇస్తాడనమాట. సో, ఈ 100 బిట్స్‌లో మీకు నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఆ 101 బిట్ ఈజీగా చేయొచ్చు. ఓకే. ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? చూడండి మీకు మాక్సిమం అయితే ఫ్యాకల్టీ కాలేజ్‌లో చెప్పేస్తారు. ఏం క్వెషన్స్ ఇస్తారు? ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని. సో, వాళ్ళు చెప్పింది బ్లైండ్‌గా ఫాలో అవ్వండి. అంటే కొంతమంది ఫ్యాకల్టీ అయితే నాకు తెలిసినంత చాలా కాలేజ్‌లో ఫ్యాకల్టీ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే క్వెషన్స్ చెప్తారో ఆ క్వెషన్సే వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు బ్లైండ్‌గా ఫాలో అవ్వమని చెప్తున్నాను. ఒకవేళ లేదు అలాగ ఎక్స్‌పెక్ట్ చేసిన ఫ్యాకల్టీ మాకు లేరక్క అంటే ఖచ్చితంగా చెప్పండి. మీరు ఒకవేళ చెప్తే నేను చెప్తాను. ఎలాంటి క్వెషన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనే విషయం నేను చెప్తాను. కానీ మాక్సిమం అయితే ఫ్యాకల్టీ అయితే చెప్పేస్తారనమాట. ఈ క్వెషన్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేసి చెప్తారు. అలాగే మీరు చదువుతారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇంకా ఎంసెట్. ఎంసెట్ ఎన్ని బిట్స్ ప్రిపేర్ అయితే అంత మంచిది. మీరు 100 చెప్పాను కదా ఇందాకలే 100 ప్రిపేర్ అయితే 101 బిట్ వాడికుంటది. కానీ ఈ మీరు ఐపీఈలో బట్టి పడతారు. ఖచ్చితంగా అదే రాస్తారు. వాళ్ళు ఫుల్ మార్క్స్ ఇవ్వక చాయిస్ లేదు. కానీ వేరే ఎంసెట్ మీరు 100 బిట్ బట్టి పడితే 101 బిట్ రాదు. అది 100 బిట్లు నీట్‌గా నేర్చుకుంటే అర్థమైందనుకుంటా. సో, అయితే ఐపీలో ఏ సబ్జెక్ట్స్ ప్రయారిటీ ఇవ్వాలి? ఓకే. ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఐపీలో ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్‌కి ప్రయారిటీ ఇవ్వాలి. లాంగ్వేజ్ అంతగా అవసరం లేదు. సో, ఏంటక్క లాంగ్వేజెస్‌ని వదిలివచ్చా అనంటే అలా చెప్పను. లాంగ్వేజెస్‌కి ఇచ్చే ప్రయారిటీ ఇవ్వండి. కానీ అంత అవసరం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇంగ్లీష్ అయితే మాక్సిమం గ్రామర్. ఇంకా సాంస్క్రిట్ వచ్చేసరికి ఫుల్ గ్రామర్ ఏదో ఇస్తాడు క్వెషన్స్. ఈ సాంస్క్రిట్ అంటే అసలు ఈజీ. దానికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇవ్వండి. కానీ
ఎక్కువ ప్రయారిటీ అవసరం లేదు. ఇంగ్లీష్ కూడా ప్రయారిటీ ఇవ్వండి, బట్ అంత ప్రయారిటీ అవసరం లేదు. అక్క ప్రయారిటీ ఇవ్వండి అంటున్నావు, అంత అవసరం లేదు అంటున్నావు, ఏంటక్క నీ బాధ, నీ భాష అని అంటున్నారా? నా ఉద్దేశం ప్రకారంగా మీరు ఇంగ్లీష్కి ఇవి లాంగ్వేజెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు అనడం అంటే 1-2 అవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ రోజు కొంచెం ప్రయారిటీ అంటే రోజు చదవండి, ఒక హాఫ్ అన్ అవర్ అని అర్థం. ఓకేనా? సో అయితే మీకు ఏ సబ్జెక్ట్ ఉంటాయి? ఎంపీసీ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకుని చెప్తున్నా. సో అంటే ఏంటక్క ఎంసెట్ అంటే ఎంపీసీకే ఉంటుంది కదా, మరి ఇంకెవరు చెప్తారంటే బైపీసీకి కూడా ఎంసెట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవ్వాలి కాబట్టి ఎంపీసీని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నానని చెప్తున్నాను. ఓకేనా? సో ఎంపీసీ వాళ్ళకి ఏముంటాయి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 3 మెయిన్ సబ్జెక్ట్స్. అంతేకాకుండా ఈ ఈ ఈ ఇయర్లో మీకు ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, అందులో ఇన్నేసి ఉంటాయి. ఇంకా అవి కూడా ఉంటాయి కదా, మరి ఇంకేం ప్రిపేర్ అవుతున్నానని డీలా పడిపోవద్దు. ఖచ్చితంగా ప్రిపేర్ అవుదాం, భయపడకుండా ప్రిపేర్ అవుదాం. ఖచ్చితంగా మనదే విజయం అనుకొని ప్రిపేర్ అవుదాం. ఓకేనా? సో ఫస్ట్ ఈ 3 సబ్జెక్టుని ఎలా డివిజన్ చేయాలి? మ్యాక్సిమం అయితే మ్యాథ్స్, ఈ మ్యాథ్స్లో 2A 2B ఉంటాయి అనుకోండి. మీకు ఆ 2A 2Bని కూడా మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయో మాక్సిమం ఫ్యాకల్టీ చెప్పేస్తారు. అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఏ క్వశ్చన్స్ వస్తాయో ఏటేటి వస్తాయో అనేది మాక్సిమం ఎక్స్పెక్టేషన్ అయితే చేసేస్తారు. సో వాటితోని అవి బాగా చదవండి. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా ఐపీకి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, అంటే ఇంకా ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే మంచిగా వస్తాయి అంటే మాక్సిమం అయితే ఐపీకి అంత ప్రయారిటీ అవసరం లేదు. ఐ మీన్ తక్కువ ప్రయారిటీ అంటే ఇప్పుడు 1 ఇయర్ ఉంది కాబట్టి మీరు మాక్సిమం 2 మంత్స్ ముందు ఐపీని గట్టిగా కూర్చొని చదివినా మాక్సిమం ఐపీలో మంచి మార్క్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఎంసెట్ మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. సో ఐపీలో ఏ క్వశ్చన్ వచ్చినా దాన్ని ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ ఒక టర్మ్ ఉందనుకో, ఆ టర్మ్ మీకు బాగా తెలుసు, దాని గురించి తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అలాంటప్పుడు ఏం చేస్తారు, దాన్నే వివరించి రాసేస్తారు. మ్యాథ్స్లో ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో మ్యాథ్స్ వచ్చింది అనుకోండి, ఆ సమ్స్ని కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి. ఎందుకంటే స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్కి మార్క్స్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ కొంచెం ఐపీలో ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి కూడా ఇవ్వండి. లాంగ్వేజెస్ కొంచెం తక్కువ ఇవ్వండి. ఇప్పుడు ఎంసెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? 1 ఇయర్ ఉంది. సో ఈ 1 ఇయర్లో దేనికి ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి? మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా? నేను ఎంపీసీని ఉద్దేశించుకొని ఎంపీసీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. బైపీసీ వాళ్ళు కూడా మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ వేరు. ఇక్కడ కేవలం ఎంపీసీకి ఏ సబ్జెక్ట్స్ ఉందో దాని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఓకేనా? సో అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇక్కడ ఓన్లీ 1 ఇయర్ దా అంటే కాదు. ఐపీ లాగా 1 ఇయర్ ఈ సంవత్సరం అది చదివేస్తే చాలు రాసేస్తామంటే కాదు. ముందు సంవత్సరం అంటే మ్యాథ్స్ 1A 1B అలాగే ఫిజిక్స్ ఇవన్నీ చదవాలి. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 ఉన్నాయి. అయితే ఫస్ట్ ఏది చదవాలి అంటే ఫస్ట్ ఇయర్ది చదవాలా, సెకండ్ ఇయర్ది చదవాలా? నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్లో ఉన్నట్లయితే మీరు ఇంకా సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నట్టయితే అంటే మాక్సిమం ఉండరు, 1-2 యూనిట్స్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఒకవేళ స్టార్టింగ్లో ఉన్నట్టయితే మాత్రం ఫస్ట్ ఇయర్ కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్కి. తర్వాత ఏదైతే మీకు ప్యారలల్గా మ్యాథ్స్ ఉంటుందో, ఐ మీన్ సెకండ్ ఇయర్ ఉంటుందో దానికి ప్యారలల్గా మీరు ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి, సెకండ్ ఇయర్ ఎంసెట్. ఎందుకంటే ఆ సిలబస్ ఎందుకు ప్రిపేర్ అవ్వమంటున్నానంటే మీకు ఈజీ అవుతుంది అనమాట, ఎలా చదవాలి ఏంటనేది. అంటే మీ ఫ్యాకల్టీ ప్యారలల్గా సాల్వ్ చేస్తారు, అంటే మీకు ప్యారలల్గా సిలబస్ కవర్ చేస్తూ ఉంటారు సెకండ్ ఇయర్ది. దానికి ప్యారలల్గా మీరు ఎంసెట్ ప్రిపేర్ అయితే ఈజీ అయిపోతుంది. సో ఓకే, ఎంసెట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో, ఏ సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలో చెప్పబోతున్నా. మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే బాగా వచ్చో దానికి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి. మీకు ఈజీ, మోడరేట్, హార్డ్. నాకు తెలిసినంత వరకు హార్డ్ వచ్చేసరికి ఫిజిక్స్ ఈజ్ ది హార్డెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ది ఎంసెట్. ఐపీలో ఎలా వస్తుందంటే కొంచెం పర్లేదు, కానీ ఈ ఫిజిక్స్ మాత్రం ఎంసెట్లో మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సమ్లు ఉంటాయి, అంటే సాల్వ్ చేస్తే ఈజీ అండి. సాల్వ్ చేయని వాళ్ళు అంటే ఎవరైతే కొంచెం కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం అయితే ఫిజిక్స్ అనేది కష్టంగా ఉంటుంది. సో ఈ ఫిజిక్స్ కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది హార్డెస్ట్ సబ్జెక్ట్. నెక్స్ట్ కెమిస్ట్రీ.
సారీ కెమిస్ట్రీ అనేది చాలా అంటే చాలా ఈజీ సబ్జెక్ట్. సో దానికి ఈజీగా ఇచ్చేద్దాం. ఇప్పుడు మోడరేట్ ఏంటి? మ్యాథ్స్. సో మ్యాథ్స్ మోడరేట్ సబ్జెక్ట్. సో ఇలాగా 3 తీసుకున్నాం. అయితే ఫస్ట్ ఎక్కువగా ఏది బాగా చదవాలి? 1 ఇయర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫిజిక్స్ ఏదైతే మీకు హార్డెస్ట్గా ఉందో దాన్ని కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు 1.5 అవర్ ఆర్ 1 అవర్ అలా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫిజిక్స్కి. వేరేజ్ మ్యాథ్స్ 1 ఇయర్ 2Aకి ఒక 1.5 దానికి ఇస్తే ఇది 1 అవర్ అలా ఇవ్వండి. వేరేజ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి 40 మినిట్స్ 45 మినిట్స్ టైం ఇవ్వండి. సో ఈ విధంగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే ఎంసెట్ని కూడా క్లియర్ చేసేయచ్చు. అయితే ఓకే అక్క బాగానే ఉంది, ఏ సబ్జెక్ట్స్ చదవాలో ఏ సబ్జెక్ట్స్ చదవకూడదు అంటే ఎలా చదవాలో చెప్పావు, అయితే ఈ రెండింటికి టైమింగ్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అని అంటున్నారు కదా. సో ఓకే, మీరేంటి తెల్లవారులల్లా కాలేజ్లోని ఏం చదువుతారు? ఐపీఏ చెప్తారు. మ్యాక్సిమం అయితే ఐపీఏ చెప్తారు. కొన్ని కాలేజ్లో అంటే కొన్నే కాదు, చాలా వాటి కాలేజ్లో మాత్రం జేఈ ప్రిపరేషన్ అని ఎంసెట్ ప్రిపరేషన్ అని ఇస్తారు. సో నేను ఐపీ మాత్రమే చెప్పే కాలేజీల గురించి చెప్తాను ఇప్పుడు. సో ఐపీ తప్ప మాకు ఇప్పుడు ఎంసెట్ చెప్పట్లేదు, జేఈ అసలు ఎంసెటే చెప్పట్లేదు, జేఈ వారికి ఎందుకు, ఎంసెటే చెప్పట్లేదు, ఓన్లీ ఐపీఏ చెప్తున్నారు అన్న వాళ్ళకి. కాలేజ్లో ఎలాగో ఐపీ చదువుతున్నారు, వాళ్ళు చెప్పింది అలా చదవండి, ఏం టైం వేస్ట్ చేయదు. వాళ్ళు ఏం చెప్తారో అదే మీరు కూడా చదివి అక్కడే నేర్చుకోండి. ఐపీ అనేది అక్కడ అవగొట్టేయండి. మీకు ఏ కాలేజీలో అయితే ఐపీ మాత్రమే చెప్తున్నారు ఆ కాలేజీలో ఐపీ అవగొట్టేయండి. తర్వాత ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి మరి ఐపీ ముట్టొద్దు, చక్కగా ఎంసెట్ బుక్స్ తీసి మీరు ఫస్ట్ చేసేది ఏంటిది? ఫిజిక్స్ ఫస్ట్ చేయండి. ఎందుకంటే ఫిజిక్స్ ఇంట్రెస్ట్ రాదనుకోండి, బట్ కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా. సో ఫిజిక్స్ చూడండి, ఎక్కువ చదవద్దు. ఫస్ట్లో అయితే 1-2 బిట్స్, 1 కానీ 2 బిట్లు కానీ, ఎందుకంటే అంతకు మించి కూడా రావు అవి. సార్ కరెక్ట్గా ఆన్సర్లు రావు కాబట్టి 1 or 2 బిట్స్ మీ సొంతంగా చేయడానికి ట్రై చేయండి. అప్పటికి అర్థం కాకపోతే రిఫరెన్స్ తీసుకొని ట్రై చేయండి. అప్పటికి అర్థం కాకపోతే అప్పుడు మీ కాలేజ్లో వెళ్ళి అడగండి. ఓకేనా? సో ఫిజిక్స్ అయిపోద్ది. తర్వాత దాని టైమింగ్ అయిపోయిన తర్వాత మిగతా సబ్జెక్టులు కూడా అలాగే చదువుతారు. అయితే ఇప్పుడు అక్క మాకు కాలేజ్లోని ఎంసెట్ బాగా చెప్తారు, పర్లేదు ఎంత బాగా చెప్తారంటే ఇలా అనేసి అలా ఆన్సర్లు వచ్చేస్తాయి, మాకు ఎంసెట్ ఈజీ అన్న వాళ్ళకి, కానీ ఐపీ చెప్పరక్క అన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు కాలేజ్లో ఎలాగో ఎంసెట్ అవుతుంది, బాగా చెప్తున్నారు, అసలు ఎంసెట్ అంటే ఖచ్చితంగా ఎంసెట్ అసలు ఆ కాలేజ్ గ్రేట్, అసలు ఎంసెట్ వచ్చేస్తుంది అంటే అన్ని వాళ్ళకి ఐపీ ఎలాగో ప్రిపేర్ చేయరు కదా. సో ఇంటికి వచ్చాక ఐపీ చదవండి. లైక్ ఎంత మీకు లాంగ్వేజెస్ ఉంటాయి కదా, సో ఆ లాంగ్వేజెస్ కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతావి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలా అని ఎంసెట్ని ఇంటికాడ చదవద్దని మాత్రం చెప్పను, ఇంటికాడ కూడా ఎంసెట్ చదవండి. కాకపోతే దీనికి టైం ఇవ్వండి, ఎందుకంటే మీ కాలేజ్లో అసలు ఐపీఏ చదవనెవరు, ఏదో లాస్ట్లో చదివేస్తారు, అవి రాసి వచ్చాక అన్న వాళ్ళకి ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి ఐపీ తీయండి. ఐపీ తీసి కొంచెం టైం దానికి కేటాయించి ఏ సబ్జెక్ట్స్ అయితే మీకు రావో ఆ సబ్జెక్ట్ని కొంచెం చదివిన తర్వాత ఎంసెట్కి వెళ్ళిపోండి, ఎంసెట్కి వెళ్ళి చదవండి. అయితే ఇంకోటి అక్క, మాకు ఎంసెట్ మోడరేట్, ఐపీ మోడరేట్, రెండింటిని బ్యాలెన్స్ చేసినట్టు చదివిపిస్తున్నారంటే టూ గుడ్, హ్యాపీ. రెండింటిని బ్యాలెన్స్ చేసి చదివిస్తున్నారు అన్న వాళ్ళకి ఏంటంటే ఇంటికి వచ్చాక కూడా సేమ్ అలాగే, కాకపోతే మీకు దేంట్లో పట్టలేదు, లైక్ ఎంసెట్లో పట్టలేదా లేదంటే ఐపీలో పట్టలేదా. మ్యాక్సిమం అయితే ఎంసెట్లో పట్టు ఉంటే ఐపీ అనేది జుజీబీ, ఎంసెట్లో పట్టుంటే అసలు ఐపీ అసలు ఏం చేయక్కలే, ఇలా చదివేస్తే అయిపోద్ది. సో దానికి అంత కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. ఓకేనా? అయితే ఇంతవరకు ఈ వీడియో చూసారు కాబట్టి ఒక్కసారి ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేస్తే ఐఎమ్ హ్యాపీ. సో అయితే ఈ వీడియో ఎంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను, రిప్లై ఇస్తాను. ఒకవేళ నేను ఆ డౌట్ చాలా పెద్దది అంటే ఖచ్చితంగా ఇలాగే ఒక వీడియో చేస్తాను, మీకు పెడతాను. సో అంటే ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఎంసెట్కి టైం టేబుల్ ఎలా వేసుకోవాలనేది నేను చెప్తాను. సో ఇంతవరకు టిల్ ది ఎండ్ చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.